సాధారణంగా ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము చేస్తున్న మంచి గురించి అదే పనిగా చెప్పుకుంటూ ఉంటుంది. ఓ కార్యక్రమం ప్రారంభమైన తర్వాతే కాదు, అది ప్రారంభమయ్యే ముందు అసలు ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా ప్రచారాన్ని మొదలు పెడుతుంది. చేసింది కొంత, చేయబోయేది కొంత కలిపి ఓదరగొడుతూ ఉంటుంది. అసలు కార్యక్రమానికైనా ఖర్చు కన్నా ప్రచార ఖర్చే ఎక్కువైందేమో అనే తరహాలో ఆ ప్రచారం సాగుతూ ఉంటుంది అని మనం చూస్తూ ఉంటాం. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. పథకాలు మొదలుకొని అభివృద్ధి కార్యక్రమాల వరకు అన్నింటిపైన జగన్ మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తూనే ఉండేవారు. మరి అటువంటి నేతలు ఋషికొండ అద్భుత నిర్మాణాల గురించి ఎందుకు మాట మాత్రంగానైనా చెప్పలేదు? కళ్ళు చెదిరే రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ భవనాలు సిద్ధం చేసి ప్రచారం చేసుకోకపోవటానికి కారణమేంటి? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి వ్యక్తులు బస చేసేందుకు రాజప్రాసాదాలు నిర్మించామని చెబుతున్న మాజీ మంత్రులు కనీసం ఎన్నికల ప్రసంగాల్లో వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఋషికొండ రహస్యం ఏంటి? 4 ఏళ్లుగా అక్కడ ఏం జరిగింది? విశాఖ పర్యాటక కేంద్రం. ఋషికొండ అందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు వరకు ఋషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24, కలిపి మొత్తం 58 గదులుండేవి. పర్యాటకులు ఆన్లైన్లో గదులు బుక్ చేసుకుని అక్కడ బస చేసేవారు. రెస్టారెంట్, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే ఋషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయేవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 3 రాజధానుల అంశం, విశాఖ పరిపాలనా రాజధాని అన్న విషయం తెరపైకి వచ్చిన కొన్ని రోజులకే ఋషికొండ నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. పర్యాటకులే కాదు, స్థానికులు కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముందుగా 20 అడుగుల ప్రహరీ గోడ పైకి లేచింది. తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరినీ వెళ్లనివ్వలేదు. అక్కడ ఏదో జరుగుతోందని తెలుసు, కానీ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఋషికొండ రహస్యం నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రతిపక్ష నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పవన్ కళ్యాణ్ను విశాఖ దాటి వెళ్లనివ్వలేదు. లోకేష్, కమ్యూనిస్టు నేతలు ఇలా ఎవ్వరూ ఋషికొండ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా కొండను తొలచి నిర్మాణాలు చేపడుతున్నారని, దీనివల్ల మొత్తం ఋషికొండకే ప్రమాదం ఏర్పడుతుందని ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పర్యాటక భవనం పేరుతో దరఖాస్తులు చేసుకుని మరేవో నిర్మాణాలు చేపట్టారన్న మూకుమ్మడి ఆరోపణలు వినిపించాయి. గండికోట రహస్యం తరహాలో ఇలా 4 ఏళ్ల పాటు ఋషికొండ రహస్యం సాగింది. ఇంకొన్నేళ్లు ఆ రహస్యం అలాగే ఉండేదేమో, కానీ ఇంతలోనే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోయింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరికొందరిని తీసుకుని ఋషికొండ రాజప్రసాదంలో అడుగు పెట్టడంతో అసలు కథ బయటకొచ్చింది. 4 ఏళ్ల పాటు సాధారణ జనం మొదలుకుని రాజకీయ నేతల దాకా ఎవ్వరినీ ఋషికొండ వైపు కన్నెత్తి చూడనీయకుండా అప్పటి ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందో, ఋషికొండకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ రహస్యంగా ఉంచడానికి కారణమేంటో, ఋషికొండను తొలచి ఏం చేశారో అందరికీ తెలిసిపోయింది. ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో. కొండ చుట్టూ 7 సూపర్ స్ట్రక్చర్స్, సీ వ్యూ క్యాప్చర్, ఆ భవనాల లోపల విదేశాల నుంచి తెప్పించిన ఇంటీరియర్ ఫర్నిచర్, యూరప్ నుంచి తెప్పించిన గ్రానైట్, ప్రత్యేక డిజైన్ మార్బుల్, బయోమెట్రిక్ తో పనిచేసే వార్డ్రోబ్స్, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, ఎటువైపు నుంచి చూసినా సముద్రం కనిపించేలా డిజైన్, గోడలపై పాలరాయి తాపడాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు,
విదేశాల నుంచి తెప్పించిన మంచం, పరుపు, కుర్చీలు, బల్లలు, భవనాల బయట విదేశాల నుంచి తీసుకువచ్చిన వేల మొక్కలతో ఏర్పాటు చేసిన గార్డెన్. ఆ గార్డెన్ లో 20 కోట్ల ఖర్చుతో చేసిన విద్యుత్ అలంకరణలు, 2.5 లక్షలతో ఏర్పాటైన ఒక్కో విద్యుత్ దీపం. ఇలా రిషికొండపై ఉన్న నిర్మాణాల దగదగల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ 7 బ్లాకుల్లో ఓ భవనంలోని బాత్టబ్, స్పా, బంగారం రంగులో ఉన్న కమోడ్ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ తన కోసం, తన కుటుంబం కోసం నిర్మించుకున్నారని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఓ భవనంలో ఇవి ఉన్నాయి. బాత్టబ్ ఖరీదు 26 లక్షలని, బంగారం రంగులో ఉన్న కమోడ్ ధర 15 లక్షలని ప్రభుత్వం అంటోంది. ఇవాళ రుషికొండ భవనాన్ని గురించి కూడా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒక వివాదము దాని మీద నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఋషి వ్యాలీ యొక్క ఆ ఋషికొండ మీద ఆయన కట్టుకున్నది వ్యాలీలు, అది మొత్తంగా రాజకీయాల్లో ఉండేటువంటి సంక్షోభాన్ని, రాజకీయాల్లో ఉండేటువంటి కంప్లీట్ అసలు అవినీతిని అదేదో ఇది కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. రాజ్యాంగంలో రాసిన సమసమాజము, న్యాయమైన సమాజము, సౌభ్రాతృత్వము, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి అని రాజ్యాంగం మనకిచ్చినటువంటి మ్యాండేట్ను మర్చిపోయి మనము రాజకీయాన్ని కేవలం తమ స్వప్రయోజనానికి ఉపయోగించడం అనేటువంటి కల్చర్ ఏదైతుందో ఇది మారాలి. హరిత రిసార్ట్స్ ఆధ్వర్యంలో నడిచే రూములను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు కొండపై కొత్త భవనాలు నిర్మించారు. కొత్త నిర్మాణాల్లో నిబంధనలు పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది. పాత భవనాల ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తం 9.88 ఎకరాల్లో విజయనగర, కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా భవనాల నిర్మాణం జరిగింది. విజయనగర బ్లాక్ నే 3గా విభజించారు. వాటికి చోళ, పల్లవి, తూర్పు కనుమలుగా పేర్లు పెట్టారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈ ఆధునికీకరణ కార్యక్రమాలు సాగాయి. రిసార్ట్లను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. గంటా శ్రీనివాసరావు ఆ భవనాల వీడియోలు విడుదల చేసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంత విలాస భవనాలు ఉన్న విషయమే బయటకు రాలేదు. 400 మందితో సమావేశం జరుపుకోగల మీటింగ్ రూమ్, 100 మందితో సమావేశాలకు సరిపోయే 4 రూమ్స్ ఉన్నాయి. 7 బ్లాకులుగా ఉన్న 3 భవనాలు అత్యాధునిక హంగులతో ఉన్నాయి. ఖరీదైన ఫర్నిచర్, చాండ్లియర్లు, బంగారు రంగు షవర్లు, కుళాయిలు, టీవీలు, అధునాతన డిజైన్లతో ఫ్యాన్లు, బిగ్ స్క్రీన్లు, ఖరీదైన కుర్చీలు, విలాసవంతమైన పడక గదులు. ఇలా రిషికొండ రాజభవనాల ప్రత్యేకతల గురించి, ఆ స్థాయిలో ఆ భవనాలను తీర్చిదిద్దడానికి అయిన ఖర్చు గురించి ఎంత చెప్పినా తక్కువే. రిషికొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బుల్ టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుందని, ఈ ఇటాలియన్ మార్బుల్ కోసం ఒక్కో అడుగుకు పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు చిన్న సైజ్ అపార్ట్మెంట్ కొనేయొచ్చని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే, విభజన బాధిత రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి పెద్దల కోసం, పర్యాటకుల కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టి భవనాలు నిర్మించే స్థితిలో ఉండడమే అసలైన విచిత్రం. రిషికొండ రాజభవన రహస్యాలను గంటా శ్రీనివాసరావు బయట పెట్టినప్పటి నుండి ఏపీలోనే కాదు మొత్తం దేశమంతటా దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు ఆ భవనాలను అంత ఖర్చు పెట్టి అంత అధునాతనంగా ఎందుకు తీర్చిదిద్దారు? పనులు జరుగుతున్నన్ని రోజులు ఎవరిని కూడా ఎందుకు అనుమతించలేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల కోసం నిర్మించినప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? ఇప్పుడు ఈ రాజప్రసాదాలను టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? 5-6 రోజులుగా రిషికొండ భవనాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో సైతం దీనిపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని విలాసవంత భవనాలకు ఉపయోగించి దుర్వినియోగం చేశారని రాజకీయ నిపుణులు, సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. జాతీయ మీడియా శీష్ మహల్ ఆఫ్ ద సౌత్ అని విమర్శిస్తూ కథనాలు రాస్తోంది. వైసీపీ మాత్రం రిషికొండ నిర్మాణాలపై వస్తున్న విమర్శలపై ఎదురు దాడికి దిగింది. అద్భుతమైన నిర్మాణాలు చేపడితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయంగా లేదంటే పర్యాటక శాఖ వాడుకునే విధంగా భవనాలు నిర్మించామని ఎన్నికలకు ముందు స్థానిక మంత్రి అమర్నాథ్, పర్యాటక మంత్రి రోజా చెప్పారు. సీఎం అక్కడ నివాసం ఉంటే తప్పేంటని అప్పుడు బొత్స వంటి మంత్రులు ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల కోసమే వాటిని నిర్మించామని చెబుతున్నారు. భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పిన వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగానే బీచ్ వ్యూ ప్యాలెస్ లు నిర్మించారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. రిషికొండ రాజభవనాల వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రిషికొండ ప్యాలెస్ ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామని ట్వీట్ చేశారు. అయితే వైసీపీ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. రాజప్రాసాదాల రహస్యం బట్టబయలైన రోజే వైసీపీ స్పందించింది. రిషికొండలో నిర్మించినవి ప్రైవేటు ఆస్తులు కావని, ప్రభుత్వ భవనాలే అని తెలిపింది. విశాఖపట్టణానికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని భవనాలు నిర్మించామని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమని తెలిపింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖ ప్రజలకు మేలు జరగదని ట్విట్టర్లో విమర్శించింది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించింది. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సీఎం, గవర్నర్ వంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలని వైసీపీ విమర్శించింది. ఏ విధమైన పద్ధతిలో దాన్ని కట్టడం జరిగింది, ఆ తర్వాత ఫైల్ నోటింగ్స్లో ఏమున్నాయి, విఎంఆర్డీఏ వాళ్ళు సిఆర్జెడ్ నిబంధనలు కావచ్చు, లేకుంటే ఏపీ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ జీవో 3454 ఏదైతే ఉందో 2006లో ఇచ్చిన జీవో, ఆ జీవోలో ఈ విధంగా వయలేషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ స్థానిక అధికారులు ఏ విధమైన భూమిక అక్కడ తీసుకున్నారన్నది కూడా గమనించాల్సిన అంశం. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక భవనం నిర్మించడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదంటూ ట్వీట్ చేశారు. సీఎం ఉండడానికి భవనాలు నిర్మించామని గతంలో చెప్పిన రోజా ఇప్పుడు పర్యాటక భవనాలు అంటూ మాట మారుస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే క్రమంలోనే భవనాలను ఆధునికీకరించామని, సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని భావించారని మాజీ మంత్రి అమర్నాథ్ అంటున్నారు. మొత్తంగా అధికార టీడీపీ, వైసీపీ మధ్య ఇప్పుడు రిషికొండే హాట్ టాపిక్. ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అతిక్రమించి మరీ కొండను తొలిచి నిర్మాణాలు సాగించాల్సిన అవసరమేంటి అన్నదానికి వైసీపీ నేతలు స్పందించడం లేదు. పర్యాటకుల కోసమే 26 లక్షల ఖర్చుతో బాత్ టబ్ నిర్మించారు అనడం నమ్మశక్యంగా లేదన్నది టీడీపీ సహా అనేక మంది చేస్తున్న ఆరోపణలు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు వైసీపీ నేతలు. ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. అత్యాధునిక హంగులతో ఉన్న భవనాలను ఇప్పుడేం చేయాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారింది. సీఎం చంద్రబాబు త్వరలో విశాఖలో పర్యటిస్తారని భావిస్తున్నారు. ఏపీకి అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రిషికొండ భవనాలు కార్పొరేట్ల సమావేశాలకు, దేశ విదేశీ ప్రముఖులు, సెలబ్రిటీలు బస చేయడానికి అనువుగా ఉన్నాయి.
భవనాలను కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలకు లీజుకిచ్చి ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న సూచనలు అందుతున్నాయి. సీఎం చంద్రబాబు దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.